ప్రైజ్ లార్డ్ షాలోమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సౌజన్ అగ్రీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు మరి చూసుకున్నట్లయితే దేవుని యొక్క కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి ఇంకొక దినాన్ని మన జీవితంలో అనుమతించినటువంటి దేవునికి మనం ఎంతైనా కూడా కృతజ్ఞత చెల్లించి వారమై ఉంటున్నాం. మరి చూసుకున్నట్లయితే ఈరోజు దేవుని యొక్క మాట ఏంటంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైందును. 100% అండి. దేవుడు ఇస్తున్నటువంటి మాటను బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి మనం. ఈరోజు మోషేకు తోడైనటువంటి దేవుడు నీకు, నాకు, మనకు తోడే ఉన్నానని మాట ఇస్తున్నటువంటి దేవుడు. మరి మోషే జీవితం చూసుకున్నట్లయితే ఎన్నో మహోత్తరమైనటువంటి కార్యాలు, మరి కని విని ఎరుగని కార్యాలు మోషే ద్వారా చేపించినటువంటి దేవుడు, మోషేకి ఇచ్చినటువంటి కృప, మోషేకి ఇచ్చినటువంటి శక్తి, మోషేకి ఇచ్చినటువంటి సపోర్ట్ ఈరోజు నీకు, నాకు, మనకు ఇవ్వడానికి హీఈస్ రెడీ అండి. దేవుడు ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. మరి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆ రోజు మరి మోషేకి తోడని నడిపించిన దేవుడు ఈరోజు నీకు, నాకు తోడని నడిపించాలనేటువంటి ఒక మాటని మన జీవితంలో తీసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా వెళ్తుంటారు. ఎందుకంటే పీపుల్ మీద డిపెండ్ అయిదామా అంటే సపోర్ట్ ఇవ్వరు, మరి పరిస్థితుల మీద డిపెండ్ అయిదామా అంటే మనకి ప్రతికూలంగా మారుతాయి, మరి ఇంకొక పవర్ మీద డిపెండ్ అయిదామా అంటే అది కూడా వ్యతిరేకిస్తుంది. ఏ సిచ్యువేషన్ చూసినా అపోజిట్గా కనపడుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం వెళ్తుంటాం కొన్ని సందర్భాలలో. మరి దేవుడు ఇచ్చినటువంటి యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఏంటంటే, మోషేకి ఇచ్చినటువంటి ఒక హెల్ప్, మోషేకి ఇచ్చినటువంటి సపోర్ట్, మోషేకి ఇచ్చినటువంటి ఆ గ్రేస్ ఈరోజు నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ఏ రోజైతే స్వతంత్రించుకుంటామో, ఏ రోజైతే మన జీవితంలోకి అబ్జర్వ్ చేసుకుంటామో, ఆ రోజు ఖచ్చితంగా మోషేతో చేపించినటువంటి కార్యాలు నీతో చేపించడానికి దేవుడు రెడీగా ఉన్నాడండి. నీ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, ఏ యొక్క వరి ద్వారా నువ్వు వెళ్తున్నావు, ఏ యొక్క హోప్లెస్గా నువ్వు వెళ్తుండవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనుషుల వైపు చూసి అలసిపోయినావా, పరిస్థితుల వైపు చూసి అలసిపోయినావా, ఇంకా ఏది నాకు లేదు, ఈ యొక్క బంధకం నుంచి నేను రాలేనేమో అని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. మరి విశ్వసించి ఆయన నీ రక్షకుడిగా అంగీకరించు, దేవుని యొక్క మహిమను చూస్తావు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.